క్రైస్తుల మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీ అందరికీ ఉదయకాలపు వందనములు శుభములు కోరుచున్నాను. ఈరోజు మన ధ్యానాంశం అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయునని ఎరిగి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనము. ప్రియమైన వారులారా, మన జీవితంలో శ్రమలు లేని రోజు ఉందా? ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య, బాధ, నిరాశ తప్పకుండా ఉంటుంది. కొందరికి ఆరోగ్య సమస్యలు, కొందరికి కుటుంబ సమస్యలు, మరికొందరికి ఆర్థిక ఇబ్బందులు. అయితే ఈ లోకము మనకు ఈ విధముగా చెప్తుంది. శ్రమలు వచ్చినప్పుడు బాధపడమని చెప్తుంది, కష్టం వస్తే నిరాశపడమని చెప్తారు. కానీ దేవుని వాక్యము మనతో చెప్పుచున్నటువంటిది ఏంటంటే, శ్రమ మనల్ని కూల్చివేయదు, మనల్ని శ్రమ నిర్మిస్తుంది అని. ఈరోజు దేవుడు మనకు చెప్పేది కూడా ఇదే. శ్రమ అంటే ఏమిటి? శ్రమ అంటే కేవలం బాధ కాదు. శ్రమ అంటే మన విశ్వాసాన్ని పరీక్షించే పరిస్థితి, మన సహనాన్ని పెంచే ఒక కాలం, దేవుడు మనల్ని తీర్చిదిద్దే ప్రక్రియ. బైబిల్ దేవుని సేవకులు అందరూ కూడా శ్రమల ద్వారా వెళ్ళారు. యోసేపు చెరసాల్లో, దావీదు అడవుల్లో, యోబు బాధల మధ్య. శ్రమ దేవుని శిక్ష కాదు, దేవుని శిక్షణ. ప్రియమైన వారులారా, మరొక అంశం అందులో చూస్తూ ఉన్నాం. శ్రమ ఓర్పును కలుగజేస్తుంది అని వాక్యం చెబుతూ ఉంది. శ్రమ ఓర్పును కలుగజేస్తుంది. ఓర్పు అంటే ఏమిటి? పరిస్థితులు మారకపోయినా దేవుని మీద నమ్మకం పెట్టుకోవడమే ఓర్పు. వెంటనే ఫలితం రాకపోయినా కూడా ప్రార్థన ఆపకపోవడమే ఓర్పు. బంగారమును మనం గమనిస్తే అగ్నిలో కాల్చినప్పుడు శుద్ధముగా మారుతుంది. అలాగే మన విశ్వాసము కూడా శ్రమల అగ్నిలో శుద్ధమవుతుంది. ఓర్పు లేకపోతే విశ్వాసం ఏమాత్రమును నిలబడదు. ప్రియమైన వారులారా, ఓర్పు పరీక్షను కలుగజేస్తుంది అని మనం చదువుతాం. పరీక్ష అంటే ఏమిటి? మన విశ్వాసం నిజమైనదా కాదా అన్నది బయటపడడమే. మాటల్లోనే విశ్వాసమా, లేక జీవితం ద్వారా చూపే విశ్వాసమా? ప్రియమైన వారులారా, శ్రమ సమయంలో కొందరు దేవుణ్ణి వదిలేస్తూ ఉంటారు, కొందరు దేవునికి ఇంకా దగ్గరవుతూ ఉంటారు. పరీక్ష మనలను 2 దారుల్లో నడిపిస్తుంది. విశ్వాసం బలపడేటువంటి దారి ఒకటి, విశ్వాసము బలహీనపరిచేటువంటి దారి ఇంకొకటి. మన యొక్క ఎంపిక ఏది అనేటువంటిది మన చేతుల్లోనే దేవుడు ఉంచి ఉన్నాడు. పరీక్ష నిరీక్షణను కలగజేస్తుందని ఇంకొక విషయం మనం చదువుతూ ఉన్నాం. వాక్యము మనకేం నేర్పిస్తుందంటే, పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుంది. ఈ నిరీక్షణ మనుషుల మీద కాదు ప్రియ నేస్తమా, పరిస్థితుల మీద అంతకంటే కాదు ప్రియ సహోదరి సహోదర, దేవుని వాగ్దానాల మీద ఆధారపడిన నిరీక్షణ. ఈ నిరీక్షణ మనలను నిరాశపరచగలదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఆలస్యము చేసేటువంటి దేవుడు కాదు. అయితే సరైన సమయానికి ఆయన కార్యము చేస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని వారులారా, మీ జీవితంలో ఈరోజు మీరు ఏ శ్రమల్లో ఉంటే భయపడద్దు, నిరాశపడద్దు, దేవుణ్ణి అస్సలు నిందించవద్దు. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చినగాక.